హలో నమస్తే. ఫాస్ట్గా ఇండియా బ్లాక్ ఈ ఎలక్షన్ సుదర్శన్ రెడ్డి గారి ఎలక్షన్ వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి సంబంధించిన ఎలక్షన్ అనేది ఇండియా బ్లాక్కి మంచి చేసిందా చెడు చేసిందా అని మనం ఆలోచిస్తే డెఫినెట్లీ ది మొరేల్ అండ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద యూనిటీ ఆఫ్ ఇండియా బ్లాక్ అమాంతంగా పెంచేశారు సుదర్శన్ రెడ్డి గారు. దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మీకు కొన్ని లెక్కలు చూపిస్తాను. ఈ లెక్కలను బట్టి చూస్తే 100% సుదర్శన్ రెడ్డి గారిని ఎందుకైతే వాళ్ళు నిలబెట్టారో, ఏ పర్పస్తో నిలబెట్టారో అది సాధించాడు సుదర్శన్ రెడ్డి గారు అనేది మనకు ఒకటి అర్థమైంది. బట్ ఎన్డీఏ బ్లాక్కి సంబంధించి కొన్ని ఓట్లు అయితే తగ్గిపోయినాయి. ఆబ్వియస్లీ 2019 బట్టి 2024కి లెక్కలు తేడాలు ఉన్నాయి, సీట్లలో తేడా ఉన్నాయి. ఎన్డీఏ బ్లాక్ తక్కువ ఓట్లు సాధించి తెలుగుదేశం లాంటి పార్టీ మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ రన్ చేస్తుంది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్. కాబట్టి డెఫినెట్గా తేడాలు ఉంటాయి 2022కి 2025 ప్రెసిడెన్షియల్ వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి. బట్ దాన్ని మనం ఇగ్నోర్ చేస్తే 2022 ఎలక్షన్కి ఇప్పుడున్న ఎలక్షన్కి కంపేర్ చేసి చూస్తే ఏం జరిగిందనేది చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఎన్డీఏ బ్లాక్ చూద్దాం. ఈ ఎన్డీఏ బ్లాక్ చూస్తే 2022లో ధన్కర్ గారు వచ్చినటువంటి ఓట్లు 528 ఓట్లు వచ్చినాయి. 2022లో 528 ఓట్లు వస్తే ఇప్పుడు 2025లో ఈయనకు వచ్చిన ఓట్లు 452, అంటే 76 ఓట్లు తక్కువ వచ్చాయి. ధన్కర్ గారితో పోల్చుకుంటే సిపి రాధాకృష్ణన్ గారికి 76 ఓట్లు తేడా వచ్చాయి, తక్కువ వచ్చాయి. సో డెఫినెట్లీ అది ఒకటి కన్సర్న్ ఫర్ ఎన్డీఏ. మార్గరెట్ ఆల్వా ధన్కర్ గారికి అపోనెంట్గా పోటీ చేసినటువంటి మార్గరెట్ ఆల్వాకి అప్పుడు వచ్చింది 182 ఓట్లు మాత్రమే వస్తే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి 300 ఓట్లు వచ్చాయి. 118 ఓట్లు వచ్చాయి ప్రీవియస్ ఎలక్షన్తో పోల్చుకుంటే ఎక్స్ట్రా. సో డెఫినెట్లీ దట్ ఈస్ వన్ అచీవ్మెంట్ సుదర్శన్ రెడ్డి గారు గాట్. ఓకే, ఈ విక్టరీ మార్జిన్ 346 ఓట్లు. ఎప్పుడు ధన్కర్ గారు పోటీ చేసినప్పుడు 346 ఓట్ల మార్జిన్తో గెలిచారు. ఇప్పుడు విక్టరీ మార్జిన్ ఓన్లీ 152 ఓట్స్. 194 ఓట్లు తక్కువగా మార్జిన్ పడిపోయింది ఎన్డీఏకి. 152 అనేది దట్ ఈస్ ద లీస్ట్ ఇన్ సో ఫార్. మీరు చరిత్రలోకి వెళ్ళి వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్కి ఎక్కడెక్కడ ఎన్నికలు జరిగాయి, ఏ మార్జిన్తో గెలిచారు, ఆ చరిత్ర చూస్తే ఈ 152 అనేది అతి తక్కువ మార్జిన్. అంటే ఈ రికార్డు సుదర్శన్ రెడ్డి గారు సాధించారు. ఏంటంటే తక్కువ మార్జిన్తో ఓడిపోయినటువంటి వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ సుదర్శన్ రెడ్డి గారే ఆయన రికార్డ్ క్రియేట్ చేశాడని మనం అనుకోవాలి. ఓకే, 74% ఓట్లు వచ్చాయి ధన్కర్ గారికి, ఈయనకు వచ్చింది 60% ఓట్లే. సో 14% తక్కువ వచ్చాయి. అపోనెంట్కి 25% మాత్రమే వచ్చాయి 2022లో. బట్ ఇప్పుడు అపోనెంట్ సుదర్శన్ రెడ్డి గారు 40% ఓట్లు సంపాదించాడు ఆయన, అంటే 15% ఎక్స్ట్రా సంపాదించాడు ప్రీవియస్ ఎలక్షన్ పోల్చుకుంటే. భారతీయ జనతా పార్టీకి 404 సీట్లు ఉండే గతంలో. అంటే అర్థం బీజేపీ లేని పార్టీలు, బీజేపీ కాని పార్టీ, నాన్ బీజేపీ పార్టీస్ 124 మంది ఓటేశారు 2022లో. అంటే ఎన్డీఏని లెడ్ చేస్తుంది బీజేపీ. ఆ బీజేపీ ఓట్లు పక్కన పెడితే నాన్ బీజేపీ ఎలియన్స్లో ఉన్న వాళ్ళు, నాన్ బీజేపీ వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ నాన్ బీజేపీ ఓట్లని కనుక కన్సిడరేషన్లోకి తీసుకుంటే 124 మంది మాత్రమే అవి 124 మంది ఓటేశారు 2022లో. ఇప్పుడు నాన్ బీజేపీ వాళ్ళు వేసిన ఓట్లు 110, అంటే 14 ఓట్లు తక్కువ వేశారు. 2022లో 124 అయితే 14 ఓట్లతో. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అన్ని ఎలక్షన్స్లో, అంటే 2014 నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అన్ని వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కూడా టీడీపీ అయినా ఏదైనా సరే ఎన్డీఏకే ఓట్లేస్తూ వచ్చారు. ఇటు వైసీపీ టీడీపీ రెండు ఎన్డీఏకి ఓట్లేస్తూ వస్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పెద్ద ఈ యొక్క లెక్కల్లో పెద్ద తేడా ఏం రాదు. ఎందుకంటే అందరూ వాళ్ళకే వేస్తున్నప్పుడు దెర్ విల్ బి నో క్యాలిక్యులేషన్ డిఫరెన్సెస్ రావు ఇక్కడ మనకేమి. 2022కి 24కి పెద్ద తేడా లేదు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తేడా రాలి. మరి ఈ 14 ఓట్లు ఎక్కడ తేడా వచ్చినాయంటే నాన్ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడో వీళ్ళకి తేడా వచ్చిందంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వన్ గుడ్ సైన్ ఫర్ ఇండియా బ్లాక్ డెఫినెట్గా. ఇంకొకటి సరే వీళ్ళిద్దరిని చూద్దాం.
ఇండియా బ్లాక్లో పోటీ చేసినటువంటి వీళ్ళిద్దరు ఎవరు 2022లో మార్గరెట్ ఆల్వా గారు పోటీ చేశారు. అండ్ 2024లో 25లో సారీ ఇది 2022 అని రాశాను, 25లో సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేశారు 2025లో. ఈ 2022లో మార్గరెట్ గారు 182 ఓట్లు వస్తే ఈయనకి 300 ఓట్లు వచ్చాయి. డెఫినెట్లీ ఆయన విజయం అంటే కొద్దిగా ఎక్కువ ఓట్లు పోలప్ చేయగలిగాడు ప్రీవియస్ ఎలక్షన్తో పోల్చుకుంటే. వాళ్ళకి మార్జిన్ 346 అయితే ఈయన ఓన్లీ 152 మార్జిన్తో ఓడిపోయాడు. గతంలో ప్రీవియస్ క్యాండిడేట్ 346 ఓట్లు మార్జిన్తో ఓడిపోయారు ఆల్వా గారు. ఇప్పుడు ఈయన సుదర్శన్ రెడ్డి గారు ఓడిపోయింది 152 ఓట్స్. మోర్ ఓవర్ ఈ 152 ఓట్స్ అనేది ఇప్పటి వరకు వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లు జరిగింది అతి తక్కువ మార్జిన్తో ఓడిపోయినటువంటి క్యాండిడేట్. ఆ రికార్డ్ ఈయనకే ఇప్పుడు. సో డెఫినెట్గా ఆయన కొద్దిగా అచీవ్ చేశాడని మనం చెప్పాలి. ఓకే, 25.63% వీళ్ళకెడితే ఈయన 40% ఓట్ షేర్ వచ్చింది. 40% ఓట్ షేర్ అపోనెంట్కి వైస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో కూడా అది కూడా ఒక రికార్డే. అపోనెంట్కి ఎప్పుడు కూడా 40% ఓటు దాకా రాలేదు ఎప్పుడు. ఇది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో అపోనెంట్ కాంగ్రెస్ ఇప్పుడు ఇది ఇండియా బ్లాక్ని లీడ్ చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ ఓట్లు పక్క పెడితే నాన్ కాంగ్రెస్ ఓట్లు ఎక్కువగా ఎవరికి ఇండియా బ్లాక్లో సుదర్శన్ రెడ్డి గారికి ఎన్ని వేసారు చూస్తే 2022లో 103 నాన్ కాంగ్రెస్ ఓట్లు పడితే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారికి 191 నాన్ కాంగ్రెస్ ఓట్లు పడ్డాయి. 191 నాన్ కాంగ్రెస్ ఓట్స్ ఈ అచీవ్డ్. సుదర్శన్ రెడ్డి గారికి వచ్చారు 191 అంటే 88 ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి. అంటే అర్థం ఇండియా బ్లాక్ అనేది యునైటెడ్గా ఈయనకి సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ ఎలా సపోర్ట్ చేస్తుంది, కాంగ్రెస్ నామినేటెడ్ పర్సన్ కాబట్టి. కాంగ్రెస్ను వదిలేస్తే మిగతా వాళ్ళు యునైటెడ్గా సపోర్ట్ చేశారని అంటే ఇండియా బ్లాక్ని నేను యునైట్ చేశాడు అంటానికి ఇది ఒక నిదర్శనం. 100% దిస్ ఈస్ ఎన్ ఇండికేషన్ దట్ హీ యునైటెడ్ ది ఇండియా బ్లాక్. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్. అండ్ మిగతా చూద్దాం, వీళ్ళిద్దరిని కంపేర్ పెట్టి చూద్దాం. వీళ్ళిద్దరిని 2022తో పోల్చుకుంటే 2025లో నేను పొరపాటున 2022 అన్నాను, ఇది 2025. ఓకే, 2025తో పోల్చితే 2022తో పోల్చితే 2025లో వీళ్ళిద్దరికి వచ్చిన తేడాలు చూస్తే రాధాకృష్ణన్ గారికి 76 ఓట్లు తక్కువ వస్తే సుదర్శన్ రెడ్డి గారికి 112 ఓట్లు ఎక్కువ వచ్చాయి 2022తో పోలిస్తే. రాధాకృష్ణన్ గారికి 194 లెస్ మార్జిన్, విన్నింగ్ మార్జిన్ 194 ఓట్లు తక్కువ పడితే వీళ్ళకి లెస్ మార్జిన్ అనేది 94 ఓట్లు తగ్గించారు అనమాట. అంటే మార్జిన్ని తగ్గించారు ఇండియా బ్లాక్ వాళ్ళు డెఫినెట్గా ఈసారి. 14% వీళ్ళకి పడిపోయింది, వాళ్ళకి 15% పెరిగింది పర్సంటేజ్. నాన్ బీజేపీ ఎంపీలకు వచ్చినప్పుడు ఇక్కడ 14 తగ్గితే వీళ్ళకి 88 నాన్ కాంగ్రెస్ ఓట్లు పెంచుకున్నారు ఇండియా బ్లాక్లో. సో ఈ డెఫినెట్గా దిస్ లుక్స్ సమ్ బూస్టింగ్ ఫర్ ఇండియా బ్లాక్, నో డౌట్ ఇన్ దిస్. మోర్ ఓవర్ అది కాకుండా స్టాటిస్టిక్స్ పక్కన పెడితే కాంగ్రెసు ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యలో ఒక రిఫ్ట్ నడుస్తుంది. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఆ ఇండియా బ్లాక్ నుంచి నేను బయటికి వెళ్ళిపోతున్నాను, వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు ఆల్రెడీ. వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్కి గొడవలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ రాహుల్ గాంధీ నాయకత్వం నేను ఒప్పుకోనుంది, వాళ్ళిద్దరికి మధ్య గొడవలు ఉన్నాయి. కాంగ్రెస్ సిపిఐ కేరళలో గొడవలు ఉన్నాయి. సిపిఐఎం వాళ్ళు కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు, అక్కడ గొడవ ఉన్నాయి కేరళలో. ఈ 3 గొడవలు ఉన్నప్పటికి కూడా ఈ మూడింటిని యునైట్ చేయగలిగింది సుదర్శన్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ మూడింటిని యునైట్ చేశాడు ఈయన ఈ యొక్క ఎలక్షన్ ద్వారా. ఈయన ఏం చేశారు, అఫ్కోర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు క్రాస్ ఓటింగ్ చేశారనేటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ మీద. అయినప్పటికీ కూడా సంజయ్ ఆయన బయటకు వచ్చి చెప్పిన లెక్కల ప్రకారం మేము వేయలేదన్నట్టుగా కవరింగ్ ఇచ్చారు. మోర్ ఓవర్ మేము డైరెక్ట్గా బీజేపీకి ఓటేసామని బహిరంగంగా చెప్పలేని పరిస్థితులు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. కాబట్టి అట్లీస్ట్ దట్ ఈస్ ఆల్సో అన్ అచీవ్మెంట్ దట్ ఓపెన్లీ దే డిడ్ నాట్ సే దట్ వీ ఓటెడ్ టు భారతీయ జనతా పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ బహిరంగంగా చెప్పలేదు మేము బీజేపీకి సపోర్ట్ చేసామని. ఓకే, ఒకవేళ సీక్రెట్గా కాంగ్రెస్ మీద కోపంతో క్రాస్ ఓటింగ్ చేసి ఉండొచ్చు, బట్ బహిరంగంగా అయితే చెప్పలేకపోయారు కదా. ఓకే, అది కూడా ఒక అచీవ్మెంటే. సుదర్శన్ రెడ్డి గారు వీళ్ళని కంబైన్ చేశారంటానికి. తృణమూల్ కాంగ్రెస్ సింక్లో వెళ్ళారు, 100% సింక్లో వెళ్ళారు.
అంటే వాళ్ళిద్దరిని కలిపాడు ఈయన తృణమూల్ కాంగ్రెస్ని మమతా బెనర్జీని రాహుల్ గాంధీని కలిపినట్టే సుదర్శన్ రెడ్డి గారు. ఓకే, అక్కడ కేరళలో ఉన్నటువంటి సిపిఐఎం వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. మోరోవర్ ఇక్కడ ఒక 4 పార్టీలు న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాయి. బీజేడీ నవీన్ పట్నాయక్, ఒరిస్సాలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ న్యూట్రల్ స్టాండ్స్ తీసుకున్నాడు. నవీన్ పట్నాయక్ జరిగింది ఏంటంటే అతను ఓడిపోగానే ఇండియా బ్లాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇండియా బ్లాక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఎన్నికలు వచ్చినప్పుడు ఆత్మానుసారంగా వేయండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేశారు. వక్ఫ్ బోర్డు అప్పుడు రాజ్యసభలో నవీన్ పట్నాయక్. అప్పటి నుంచి ఇండియా బ్లాక్ వాళ్ళు వీళ్ళని దూరంగా పెడుతూ వచ్చారు నవీన్ పట్నాయక్ని. అదర్వైజ్ అతను గెలవగానే నవీన్ పట్నాయక్ ఇండియా బ్లాక్లోకి వెళ్ళిపోయాడు అతను. బట్ ఎప్పుడైతే ఈ వక్ఫ్ బోర్డులో ఆత్మానుసారంగా వేయండి అని చెప్పేసి వాళ్ళకి ఫేవరబుల్గా ఓటేశారో ఒరిస్సా వాళ్ళు, నవీన్ పట్నాయక్ ఇండియా బ్లాక్ వాళ్ళని దూరంగా పెట్టారు. సో ఆ తర్వాత అతను వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఇప్పుడు న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాడు. తనకు అర్థమైంది ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయలేడు, ఎందుకంటే బీజేపీ ఈజ్ అపోనెంట్ ఇన్ ఒరిస్సా. కాంగ్రెస్కి సపోర్ట్ చేయలేడు బికాస్ కాంగ్రెస్ కూడా అపోనెంట్ ఇన్ ఒరిస్సా. అండ్ మోరోవర్ హీ ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. సో ఇండియా బ్లాక్ వాళ్ళు అతన్ని దూరంగా పెట్టారు. ఓకే, సో ఇది ఈ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్ చూసినప్పుడు నవీన్ పట్నాయక్ న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాడు. అట్లీస్ట్ న్యూట్రల్ స్టాండ్ అనేది సమ్ బెటర్ దాన్ సపోర్టింగ్ హిజ్ అపోనెంట్, డెఫినెట్గా బెటర్ దాన్. బీఆర్ఎస్ ఈజ్ అనదర్ న్యూట్రల్ స్టాండ్ తీసుకుంది. వీళ్ళు కూడా బెటర్ దాన్ సపోర్టింగ్ డైరెక్ట్లీ. ఎందుకంటే ఇది కేసీఆర్కి కాంగ్రెస్ అపోనెంట్ బికాజ్ హీ హ్యాస్ టు ఫైట్ విత్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ హిజ్ మేజర్ అపోనెంట్ ఈస్ ద కాంగ్రెస్. సో హీ హ్యాస్ టు ఫైట్. బట్ మోర్ ఓవర్ హీ కెనాట్ డైరెక్ట్లీ సపోర్ట్ భారతీయ జనతా పార్టీ బికాజ్ ఆల్ హిస్ ఓటర్స్ ఆర్ నాట్ నాన్ హిందుత్వ ఓట్స్. బికాజ్ హిందుత్వ ఓట్లు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్తాయి. ఎక్కడెక్కడైతే హిందుత్వ వాదము అనేటువంటి ఒక నేషనలిస్టిక్ అప్రోచ్, ఇక యాంటీ సెక్యులరిజం అన్నీ కూడా ఆబ్వియస్లీ భారతీయ జనతా పార్టీ, వేరే ఏ పార్టీ కూడా దాన్ని గ్యాదర్ చేయలేదు ఓట్లని. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క మైనారిటీ ఓట్లని వీళ్ళు గ్యాదర్ చేసుకోవాలి. అది రియలైజ్ చేశాడు కేసీఆర్ గారు. కేసీఆర్ రియలైజ్ చేసి ఆయన స్టేడ్ అవే ఫ్రమ్ ది ఎలక్షన్, ఆ న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాడు. ఓకే, నేను ఎవరికి ఓటు అయినని సైలెంట్ అయిపోయాడు. ఇక్కడ శిరోమణి అకాలీదళ్ పంజాబ్, శిరోమణి అకాలీదళ్ పంజాబ్ ఇతను ఒక ఎంపీ ఉంది. బీజేడీకి 7 ఎంపీలు ఉన్నారు, బీఆర్ఎస్కి 4 ఉన్నారు. వీళ్ళిద్దరికి ఒక్కొక్క ఎంపీ ఉన్నారు. శిరోమణి అకాలీదళ్కి జోరం పార్టీ ఫ్రమ్ మిజోరాం, ఈ 4 వీళ్ళందరూ కూడా న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నారు. న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నారంటే అర్థం వాళ్ళు 50-50 ఛాన్స్ అని అర్థం. ఈ న్యూట్రల్ స్టాండ్ ఉన్న వాళ్ళు రేపొద్దున ఎటైనా వెళ్ళొచ్చు, ఎన్డీఏకి అన్నీ వెళ్ళొచ్చు, ఇండియా బ్లాక్లో అన్నీ వెళ్ళొచ్చు అని అర్థం. సో దట్ స్టిల్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ ఇండియా బ్లాక్ ఆఫ్ అట్లీస్ట్ 50% ఛాన్స్ ఈ వీళ్ళని మీ దగ్గర చేసుకోవడానికి. అదర్ దాన్ దట్ ఐడియాలజికల్గా కూడా కొద్దిగా స్ట్రెంగ్త్ అయ్యారు. కొన్ని స్పీచెస్ అనేవి కాన్స్టిట్యూషన్ మీద, సెక్యులర్ మీద, సోషల్ జస్టిస్ మీద ఫోకస్ చేయించారు. ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే ఈయన సెక్యులరిజం మీద, రాజ్యాంగం మీద, సోషలిజం మీద ప్రసంగాలు ఇచ్చాడు. ఈయన ఒక రెడ్ బుక్, ఒకటి రాజ్యాంగానికి ఒక పాకెట్ బుక్ పెట్టుకున్నారు. ఈ ఇండియా బ్లాక్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బుక్ చూపిస్తున్నారు, ఇది రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని. సో ఒక లోయర్ కమ్యూనిటీస్, అప్పరెస్ట్ కమ్యూనిటీస్ మీద, ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీలకు సంబంధించిన అప్లిఫ్ట్ మీద ఫోకస్ చేస్తూ మాట్లాడారు. ఆబ్వియస్లీ దే క్రిటిసైజ్డ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్, ఎందుకంటే వాళ్ళు అపోనెంట్ కాబట్టి, ఐడియాలజికల్ అపోనెంట్ కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు. వాళ్ళ యొక్క అప్రోచ్ని సింగిల్ నేషన్ సింగిల్ రిలీజన్ అవన్నీ కూడా అపోజ్ చేశారు ఆబ్వియస్లీ. ఇప్పుడు ఈ ఇండియా బ్లాక్లో క్రాస్ ఓటింగ్ జరిగిందా అంటే డెఫినెట్గా జరిగినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు క్రాస్ ఓటింగ్ జరిగింది అని అంటే, సుదర్శన్ రెడ్డి గారికి 300 ఓట్లు వచ్చాయి. ఎలక్షన్ అయిపోయగానే జైరాం రమేష్ గారు ఒక ట్వీట్ చేశారు, కౌంటింగ్కి ముందు 315 మంది మాకు ఓటేశారు అని అతను ట్వీట్ చేశాడు. 315 మంది అంటే డ్యామ్ షూర్గా 315 ఓట్లు మాకు రావాలి అని అతని అర్థం. ఈ 315లో వాళ్ళకు వచ్చింది 300, అంటే 15 సీట్లు తక్కువ వచ్చాయి, 15 ఓట్లు తక్కువ పడ్డాయి. ఈ 15 ఓట్లలో ఇన్వాలిడ్ ఓట్లు 15, ఎగ్జాక్ట్గా 15 ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి. అంటే అర్థం 15కి 15 ఇండియా బ్లాక్ ఓట్లే ఇన్వాలిడ్ చేశారా? ఒకవేళ 15కి 15 ఇన్వాలిడ్ చేసే అవకాశం లేకపోతే క్రాస్ ఓటింగ్ జరిగినట్టు. ఈ 15కి 15 కనుక ఇండియా బ్లాక్వే ఇన్వాలిడ్ చేసి ఉంటే
క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం లేదు. వాళ్ళు అనుకున్నవి వాళ్ళ సీట్లు వాళ్ళకి వచ్చాయి. ఒకవేళ అది పాసిబుల్ కాదు, ఎందుకంటే అన్ని ఇన్వాలిడ్ ఓట్లు మొత్తం కూడా ఇండియా బ్లాక్కి అయి ఉండే అవకాశం లేదు. అట్లీస్ట్ మనం 50-50 అనుకుందాం. మనకు తెలియదు కాబట్టి ఆ 15 ఇన్వాలిడ్ ఓట్లు ఎవరివని మనకు తెలియదు కాబట్టి 50-50 ఛాన్స్. ఒక 50% ఇండియా బ్లాక్కి సంబంధించిన ఇన్వాలిడ్ ఓట్లు, ఒక 50% ఎన్డీఏకి సంబంధించిన ఇన్వాలిడ్ ఓట్లు అనుకుందాం. ఈవెన్ అండ్ సచ్ కేసెస్ 7 to 8 మెంబర్స్ క్రాస్ ఓటింగ్ చేశారు. ఈ 15 వాళ్ళు పోగొట్టుకున్న దాంట్లో ఒక 7-8 క్రాస్ ఓటింగ్ జరిగాయి. ఈ 7-8 ఎవరు చేశారు అనే దాని దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సంజయ్ అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చి, అపోజిషన్ వాళ్ళకి వీళ్ళకి 14 ఎక్స్ట్రా వచ్చాయి, 13 మంది ఆబ్సెంట్ అయ్యారు, సో మొత్తం 27 తగ్గిపోయినాయి అపోజిషన్ పార్టీకి అని అతను ఒక చెప్పడానికి ట్రై చేసి, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము క్రాస్ ఓటింగ్ చేయలేదు అని చెప్పడానికి కవరింగ్ ఇవ్వడానికి ట్రై చేశాడు. బట్ ఆమ్ ఆద్మీ పార్టీ మీద డౌట్ ఉంది, ఎందుకంటే దే హ్యావ్ క్లియర్ కట్ కన్ఫ్లిక్ట్ విత్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ మీద డౌట్ ఉంది. బట్ ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం లేకుండా కూడా ఈ 15 క్యాలిక్యులేట్ చేశారు వాళ్ళు. ఆమ్ ఆద్మీ పార్టీని కౌంట్ చేయకుండానే 315 అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం క్రాస్ ఓటింగ్ చేసినా కూడా స్టిల్ 315 వాళ్ళకి క్రాస్ ఓటింగ్ జరిగింది. ఓకే, లేదా ఇన్వాలిడ్ ఓట్స్ 15 ఇన్వాలిడ్ ఓట్స్ ఇండియా బ్లాక్ నుంచి అయిపోయి ఉండాలి, అది ఆ రెండు జరిగాయి. ఇక్కడ వీళ్ళకి రాధాకృష్ణన్ గారికి 452 ఓట్లు వస్తే దాంట్లో 425 ఎన్డీఏకి ఆల్రెడీ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 11 ఓట్లు కలిపితే 436 ఓట్లు, ఇంకొక 2 అదర్స్ సపోర్ట్ చేశారు, 438 ఓట్లు వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి. బట్ 452 వచ్చాయంటే 14 ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి. అది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సంజయ్ చెప్పాడు, వాళ్ళకి 14 ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి అని. ఎక్కడి నుంచి పడ్డాయి అంటే ఇప్పుడు ఇండియా బ్లాక్ నుంచే పడాలి. 14 ఓట్లు ఎడిషనల్గా పడ్డాయంటే అది డెఫినెట్గా ఇండియా బ్లాక్ నుంచే పడాలి. ఆ 14 ఓట్లు ఇండియా బ్లాక్ నుంచి ఎవరు వేశారు అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ వచ్చింది. ఏ పార్టీ, ఏదన్నా పార్టీ మోసం చేసిందా ఇండియా బ్లాక్ని అని అంటే మేజర్ పార్టీలు ఏవి కూడా మోసం చేసేటువంటి అవకాశం లేదని ఒకటి అర్థమైంది. ఎందుకంటే ఆ పార్టీల్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఏమైనా క్రాస్ ఓటింగ్ చేసి ఉండొచ్చేమో, కానీ పార్టీలుగా ఎవరు కూడా ఇండియా బ్లాక్లో స్ప్లిట్ ఉంది అనేది పొరపాటు. ఇండియా బ్లాక్లో స్ప్లిట్ లేదు, మేజర్ పార్టీలన్నీ యునైటెడ్గా ఉన్నాయని చెప్పి ఎలక్షన్ చెప్తుంది. ఎందుకంటే అక్కడ మనం అనుకున్న ప్రకారం 7 to 8 మాత్రమే క్రాస్ ఓటింగ్ జరిగాయి. ఆ ఇన్వాలిడ్ ఓట్స్ 15 to 50% చేస్తాయి. 100% మొత్తం ఇండియా బ్లాక్కి లేపేశారంటే ఇంకా క్రాస్ ఓటింగ్ జరగలేదు, ఇన్వాలిడ్ ఓట్లు పోయినాయి అని అనుకోవాలి. ఒక 7 to 8 జరిగితే, ఒకవేళ ఆ కేసు అయితే సమాజ్వాదీ, కాంగ్రెస్ని వదిలేయండి, 99 వాళ్ళు ఎట్లా వాళ్ళు వేస్తారు. ఓకే, సమాజ్వాదీ పార్టీకి 37 మంది ఎంపీలు ఉన్నారు. 37 మంది ఎంపీలు పార్లమెంట్లో ఉంటే సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అక్కడ మనకు తేడా వస్తుంది 7 అంటే అర్థం సమాజ్వాదీ పార్టీ వల్ల ఇండియా బ్లాక్లో ఎలాంటి ప్రాబ్లం రాలా. ఎందుకంటే ఒక 37లో ఒక 7 క్రాస్ ఓటింగ్ చేస్తే అది పార్టీ సపోర్ట్ చేయనట్టు కాదు, అంటే మిగతా 30 మంది వేశారని అర్థం. కాబట్టి సమాజ్వాదీ పార్టీ తోటి ఇండియా బ్లాక్కి ప్రాబ్లం లేదు. రెండోది, తృణమూల్ కాంగ్రెస్కి 28 మంది ఎంపీలు ఉన్నారు. బట్ అక్కడ తేడా వచ్చింది 7 మాత్రమే. అంటే అర్థం తృణమూల్ కాంగ్రెస్ ఇండియా బ్లాక్తో సపోర్ట్ చేసిందని అర్థం. 22 మంది డిఎంకే వాళ్ళు ఉన్నారు తమిళనాడు నుంచి. ఈ 22 అంటే అక్కడ తేడా వచ్చింది 7, అంటే డిఎంకే నుంచి కూడా ప్రాబ్లం రాలేదు. శివసేన యూబీటీ వాళ్ళకి 9 మంది ఎంపీలు ఉన్నారు, తేడా వచ్చింది 7-8, అంటే శివసేన వాళ్ళు కూడా పొరపాటు చేయలేదు. నేషనల్ కాంగ్రెస్ శరద్ పవార్ పోటీ వాళ్ళు కూడా 8 మంది వేశారు, వాళ్ళు కూడా పొరపాటు చేయలేదని అర్థం. బట్ ఇక మిగతా ఎవరు, ఈ 10 మంది, ఈ 7-8 మంది క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్ళు ఎవరు అయి ఉండొచ్చు అని అంటే, జనరల్గా ఇలాంటి ఎలక్షన్స్లో ఒక్కరు ఇండిపెండెంట్ని 1-2 ఉన్న ఎంపీ పార్టీలని టార్గెట్ చేసి డబ్బులు ఇచ్చుకుంటారు. జనరల్గా ఇలాంటి ఎన్నికలప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారంటే తక్కువ మంది ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎవరో గెలిచి ఉంటే ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్కి ఎంతో కొంత ఇచ్చి లాగేస్తారు వాళ్ళ వైపుకి. ఇక్కడ ఇండియా బ్లాక్లో చాలా పార్టీలు 1-2 ఎంపీ సీట్లు ఉన్న పార్టీలు ఉన్నాయి. వాటి నుంచి ఏమైనా కొనేసి ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఎంపీ ఉన్న వాళ్ళని ఈజీగా టార్గెట్ చేయొచ్చు, వాళ్ళ వైపుకి లాక్కోవడానికి. అది పెద్ద డిఫికల్ట్ ఇష్యూ ఏం కాదు. ఓకే, ఇది రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ అని అతనికి ఒక ఎంపీ ఉంది, ఇండియా బ్లాక్లో ఉన్నారు. ఆర్ఎల్పీ పార్టీ ఒకటి ఎంపీ, ఎండిఎంకి ఇంకొక ఎంపీ, బీఏపీ, వీసీకే, జేఎన్సీకే, సిపిఐఎం, జేఎంఎం, యూఎంఎల్ వీళ్ళందరూ కూడా 1-2 ఎంపీలు ఉన్నారు. ఈ 1-2 ఎంపీల్లో ఉన్న పార్టీల నుంచి ఎవరన్నా
డబ్బులుగా అమ్ముడుపోయో ఏదో ఒకటి చేసి క్రాస్ ఓటింగ్ చేసే అవకాశం ఉంది. దట్స్ నాట్ ఏ బిగ్ డీల్. బట్ ఈ ఎంటైర్గా మనం చూస్తే ఇండియా బ్లాక్లో స్ప్లిట్ వచ్చేది పొరపాటు. స్ట్రాంగ్గానే ఉన్నారు. వాళ్ళ ఐడియాలజీకి కట్టుబడి ఉన్నటువంటి పార్టీలందరూ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇండియా బ్లాక్ నుంచి. మోరోవర్ సుదర్శన్ రెడ్డి గారిని ఎందుకు పోటీకి పెట్టారో, ఏ ఉద్దేశంతో పోటీకి పెట్టారో అది ఆయన చేశాడు. 100% ఓటు మార్జిన్ తగ్గించాడు. ఇతను రికార్డ్ క్రియేట్ చేశాడు. ఎందుకంటే ద లీస్ట్ మార్జిన్, ఇంత తక్కువ మార్జిన్తో ఓడిపోవటం ఈయనే ఫస్ట్. సో కాబట్టి ఇక్కడ ఆయన రికార్డ్ క్రియేట్ చేశాడు. మోరోవర్ ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తాన్ని యునైట్ చేశాడు. ఒక ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాడు సుదర్శన్ రెడ్డి గారు. డెఫినెట్లీ హీ హ్యాస్ డన్ హిస్ జాబ్ ఫర్ వాట్ హీ వాజ్ అపాయింటెడ్ ఆర్ ఫర్ వాట్ హీ వాజ్ ఏమంటారు నామినేటెడ్ ఫర్ ది పోస్ట్. గెలవరు అని అందరికీ తెలుసు. బట్ మనం ఏదో ఒకటి మన స్ట్రెంగ్త్ చూపించాలి అపోజిషన్ వాళ్ళ నుంచి అనేటువంటి ఒక ఐడియాలతో ఈయన ఎట్లా పెట్టారో దాన్ని ఆయన చేసి చూపించాడు అనేది మనమైతే అర్థమైంది. థ్యాంక్ యూ. నమస్కారం.